ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితం అంతా కూడా రెండు నాలుకల ధోరణి, రెండు మనస్తత్వాల ధోరణి అవలంబించే విధానము శాంతి భద్రతల విషయంలో కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, శాంతి భద్రతలను కాపాడుతాను, బీసీలకు రక్షణ కల్పిస్తాను, దళితులకు రక్షణ కల్పిస్తాను, అభివృద్ధి చేస్తాను, ఇంకోటి చెప్పుకుంటూ వస్తారు. ఒక్కసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెప్పిన మాటలు కానీ, వాగ్దానం కానీ, ఆ మైండ్ సెట్ కానీ పూర్తిగా మారిపోయి తనలో ఉన్న మరో రూపాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు యథేచ్ఛగా ఎలాంటి నేరాలు చేసినా, హత్యలు చేసినా కాపాడడానికి నేనున్నానని చెప్పే భరోసా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము వ్యవహరిస్తోంది.